నమస్కారం అండి. నా పేరు పీర్ అహ్మద్ ఖాన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏపీ ఈపీడీసీ జంగారెడ్డిగూడెం. ఈ యొక్క మన జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులందరికీ ముఖ్య విజ్ఞప్తి, ఎస్సీ ఎస్టీ వినియోగదారులకి వారి యొక్క గృహం పైన స్లాబ్ ఉన్న గృహాలకి సోలార్ రూఫ్ టాప్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అన్నది జరుగుతుంది. ఇందులో మన యొక్క డివిజన్లో 13,500 మంది వినియోగదారులకి అవకాశం ఉంది పెట్టుకోవడానికి. ఇప్పటి వరకు 8,500 మంది అంగీకార పత్రాలు ఇచ్చారు. మిగతా వాళ్ళు కూడా అంగీకార పత్రాలు ఇచ్చినట్లయితే వాళ్ళకు కూడా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ సోలరైజేషన్కి సంబంధించి ఈ 2 కిలోవాట్ సామర్థ్యంతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల వారికి ఎవ్రీ మంత్ ఈ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్నందుకు రెంట్ రూపేణ వారి యొక్క బ్యాంక్ ఖాతాలో నెలకి 200 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం అనేది జరుగుతుంది ప్రభుత్వం నుంచి. తర్వాత ఈ యొక్క ఉత్పత్తి అయినటువంటి యూనిట్స్, ఈ సోలార్ ఎక్స్పోర్ట్ యూనిట్స్, జనరేట్ అయినటువంటి యూనిట్స్ అన్నీ కూడా గ్రిడ్ ద్వారా గ్రిడ్కి వెళ్తుంది. ముందు ఆ ఏరియాలో ఆ ట్రాన్స్ఫార్మర్ పరిధిలో ఉన్నటువంటి వినియోగదారులందరూ కూడా ఈ యొక్క సోలార్ ఎక్స్పోర్ట్ అయినటువంటి యూనిట్లు వినియోగించుకుంటారు. వినియోగించుకోగా ఇంకా మిగిలినటువంటి విద్యుత్తు మా యొక్క గ్రిడ్ ద్వారా లైన్లోకి వెళ్ళి వేరొక ప్రాంతంలో వారికి ఉపయోగపడుతుంది. దీనివల్ల మనం గ్రిడ్ మీద భారం లేకుండా చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఈరోజు ఈ వేసవి కాలంలో అయితే అధిక లోడు మన యొక్క అప్లియన్సెస్ మనం వాడుతున్నటువంటి అప్లియన్సెస్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ విద్యుత్ గ్రిడ్ నుంచి మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. దానివల్ల గ్రిడ్ మీద భారం పడుతుంది. అదే మనం ఈ సోలార్ ప్లాంట్ మనం వినియోగించుకున్నట్లయితే ఈ యొక్క విద్యుత్తు మనం ఉపయోగించుకొని గ్రిడ్ మీద భారాన్ని తగ్గించిన వాళ్ళు అవుతాం. అందువల్ల ఈ యొక్క వినియోగదారులు ఎస్సీ ఎస్టీ వినియోగదారులకి ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది కాబట్టి వాళ్ళు జస్ట్ వాళ్ళ అంగీకార పత్రాన్ని ఇస్తే సరిపోతుంది. మేము డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి వచ్చి వాళ్ళ ప్రెమిసెస్ సర్వే చేసుకుని ప్యానల్స్ ఇన్స్టాల్ చేస్తాం 2 kW సామర్థ్యంతో. కాబట్టి వినియోగించుకోండి. అలాగే నార్మల్ వినియోగదారులు, సాధారణ వినియోగదారులు కూడా వాళ్ళ యొక్క రూఫ్ టాప్ మీద ఈ యొక్క సోలార్ ప్లాంట్లు కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే వారు ఈ యొక్క సోలార్ ద్వారా ఉత్పత్తి అయినటువంటి యూనిట్లు వాళ్ళ యొక్క ఇంట్లో వారి యొక్క అవసరానికి విద్యుత్తుని ఉపయోగించుకుని వాళ్ళు కూడా గ్రిడ్ మీద భారం లేకుండా చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ యొక్క సోలరైజేషన్ కార్యక్రమాన్ని చక్కగా వినియోగించుకోండి. మేమంతా కూడా ఈ యొక్క ప్రభుత్వం కూడా ఈ మంత్ని సోలార్ మంత్గా డిక్లేర్ చేసింది. అందువల్ల వినియోగదారులందరూ మంచి అవగాహన కల్పించుకొని చైతన్యవంతులై వారు సోలార్ ప్లాంట్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా అవగాహన కల్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలాగా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాల్సినదిగా ఈ యొక్క జంగారెడ్డిగూడెం పరిధిలోని, అలాగే ఈ యొక్క పోలవరం నియోజకవర్గం, అలాగే ఈ యొక్క చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారులు అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం అనేది. నమస్తే.